నుంచి గుజరాత్ ఎవరిది 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 అక్కడి నుంచి మనందరినీ ఆశీర్వించడానికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నీకు వచ్చిందంటే సౌండ్ ఎట్లుండాలన్నా మళ్ళా గుజరాత్ లో రిసౌండ్ రావాలి. అవునా కదా? రెండు చేతులు ఎత్తాలా కదా? ఎత్తుతారు కదా? పక్క ఎన్నుకున్న అందరు ముందు రావాలన్న ప్లీజ్. అందరు ముందు రావాలి ప్లీజ్. అందరు అక్కడ ఉండదు. ఈ ఎండ మనకు పనిచేస్తున్నారు. ఈ ఎండకు భయపడతారు కదా? ఎండకు భయపడతారు అది. చాలా అందరు ముందు ముందు అందరు ముందు రావాలి. చాలా ముందు రాండి. అందరు ముందు రావాలి ప్లీజ్. రెండు చేతులు పైకి ఎత్తాలి. ఎత్తారు కదా? అంటే అక్కడ దానికి అందరికి వినబడుతుంది కదా? లాస్ట్ దాకా చేతులు ఎత్తారు కదా అందరు. భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం భూపేంద్రభాయ్ పటేల్ గారి నాయకత్వం భూపేంద్రభాయ్ పటేల్ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ్యాండ్స్ అప్ అన్న ఇలా ఈ ర్యాలీ ప్లీజ్ 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 మీకే నవ్వుతుంది మీకే నవ్వుతుంది మీకే నవ్వుతుంది. ఈ ర్యాలీ చూస్తే ఏమనిపిస్తున్నారు మీకు? ఏమనిపిస్తున్నారు ర్యాలీ చూస్తే? నరేంద్ర మోడీ గారు మళ్ళా ముచ్చటగా మూడోసారి అవుతారు కదా? పక్క అవుతారు కదా? అంటే ఈ ఉత్సాహం కరీంనగర్ కాదు, దేశం మొత్తం ఏడ వినవడ మోడీ 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 ఏడ వినవడ పువ్వు అంటున్నా. ఇంత వినమంటున్నా మోడీ గారికి వినమంటున్నా. సార్ పోయి పక్క ఇస్తున్నారా? కరీంనగర్ మొత్తం మొత్తం మోడీ 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 వాళ్ళు చెప్తారు కరీంనగర్ గుజరాత్ పోయి. ఇంత పెద్ద ఎత్తున ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ మన ర్యాలీ తీయాలి. మన ర్యాలీ తీయాలి. ఇంకా మన కోసం మనము మన కరీంనగర్ మొత్తం ర్యాలీ తీయాలి. మన కోసం కరీంనగర్ జనమంతా చూస్తున్నారు, పబ్లిక్ అంతా చూస్తున్నారు. మీ అందరినీ మన అందరినీ ఆశీర్వించడానికి షాపులలో రోడ్ల మీద కరీంనగర్ ప్రజలందరూ కూడా మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తొందర ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ర్యాలీ ద్వారా పోదాం. అందరు రెడీ కదా? ఎండ కొడుతుందా? లాస్ట్ దాకా ఉంటారు కదా? అంత ఒరిజినల్ కదా? పక్కా ప్యూరే కదా? డూబ్ కాదు కదా? 100% 100%. ఇలా కరీంనగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం మొత్తం జరుగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవునా కాదా? ఇవాళ నన్ను మా కిషన్ రెడ్డి గారు మోడీ గారిని ఒప్పించి జేపీ నడ్డా గారిని ఒప్పించి కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత మీ అందరి కష్టాజితంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో రాముని వారసుడు మోడీ గారైతే మోడీ గారి వారసులుగా మనందరం ఈరోజు ఈ కరీంనగర్ ఎన్నికల బరిలో నిల్చుంటున్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇవాళ కరీంనగర్ ప్రజలు అదే ఆలోచిస్తున్నారా? కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇలా ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రా భయ్? కుదర్రా పువ్వు గుర్తు మీద బట్టలు గుర్తేటప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా. మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండాలు కనబడాలన్నా. అరే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులు అందరూ ఎదురుస్తున్న
నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కందలు కనబడాలన్నా. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యమైపోయిందని చెప్పి దానికి కారణం ట్రిపుల్ తలాక్ అని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు. అరే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేసినటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ మనకు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు కనబడాలన్నా. అరే ప్రపంచం అంతా అతలాకుతలమైంది కోవిడ్ వల్ల, కానీ దేశ ప్రజలను లాక్డౌన్ విధించి కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నా కూడా ఈ దేశ ప్రజలను ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడి దేశ ప్రజలను కాపాడడంతో పాటు ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక రంగంలో అతలాకుతలమైతే భారతదేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి మళ్లీ అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకొస్తానని చెప్పి కంకణ బద్దుడై పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకోడినప్పుడు నరేంద్ర మోడీ గారు లేని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉంచుకోరన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా. ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాడన్నా. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలు సంక్షేమంగా బతకాలంటే, ఈ దేశంలో పేద